గతసారి కృష్ణుడు చాలా విషయాలు చెప్పాడు కదా. కాలం, సృష్టి, శ్రేష్ఠత అన్నీ తన విభూతులే అని చెప్పాడు. అవును, వసంత ఋతువు కృష్ణుడే అని చెప్పాడు. అది నాకు చాలా బాగా గుర్తుంది. నాకు సముద్రం కృష్ణుడే అని చెప్పింది గుర్తుంది. అది వినగానే ఏదో అనిపించింది. అవును మీరా, ఆ శ్లోకాలు అన్నీ బయటి ప్రపంచంలో కృష్ణుణ్ణి చూపించాయి. ఇప్పుడు అదే దృష్టి మనలోపలికి తిరుగుతుంది. అవును, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఆ శక్తి, ఆ వెలుతురు, ఆ ధైర్యం అవి నీలో కూడా ఉన్నాయని. ఇప్పుడు చూద్దాం ఆ శ్లోకాలు ఏం చెప్తున్నాయో. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. కృష్ణుడు చెప్తున్నాడు, మోసగాళ్లలో మోసం నేనే, తేజస్వులలో తేజస్సు నేనే, జయం నేనే, ఆ పట్టుదల నేనే, బలవంతులలో బలం నేనే అని. అమ్మా, మోసగాలలో మోసం కృష్ణుడే అని చెప్పాడా? అది కొంచెం వింతగా అనిపిస్తుంది. మంచి క్వశ్చన్ ఆరో. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తిలో తను ఉన్నాడు. మోసంలో కూడా ఒక రకమైన తీక్షణమైన బుద్ధి ఉంటుంది కదా, ఆ శక్తి కూడా తనదే అని. అంటే అన్ని శక్తులు కృష్ణుడి నుండి వస్తున్నాయా? అవును, కాని ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే జయం నేనే, పట్టుదల నేనే, బలం నేనే అని చెప్పాడు. ఇవి మనకు చాలా దగ్గరగా అనిపించే మాటలు కదా. జయమంటే గెలవటమా అమ్మా? అవును మీరా, గెలవడం, ముందుకు వెళ్లాలని ఉన్న మనసు, ఆ ధైర్యం ఇవన్నీ కృష్ణుడే అని చెప్తున్నాడు. ఇక్కడ సత్వం అని ఒక మాట వచ్చింది. సత్వమం అంటే మంచితనం, నిర్మలమైన మనసు. అది ఉన్నవాళ్లలో ఆ సత్వం కృష్ణుడే. అంటే నాలో కూడా ఆ సత్వం ఉంటే అది కృష్ణుడేనా? అదే కృష్ణుడు చెప్పేది. నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న పట్టుదల అవి నీలో ఉన్న దైవత్వమే. ఒక కొత్త స్పోర్ట్ మొదలు పెట్టేటప్పుడు భయంగా అనిపించినా నీలో ఉన్న ఒక్కసారి ట్రై చేద్దాం అనే మనసు, అది ఆ శక్తే. ఓ, అందుకే భయపడినా ముందుకు వెళ్లాలని అనిపిస్తుంది కదా. నీలో ఉన్న ఆ లోపలి శక్తిని గుర్తించు, అది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇక్కడ ఏ శ్రేష్ఠులలో తను ఉన్నాడో చెప్తున్నాడు. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. కృష్ణుడు చెప్తున్నాడు, వృష్ణి వంశంలో వాసుదేవుడు నేనే, పాండవులలో అర్జునుడు నేనే, మునులలో వ్యాసుడు నేనే, కవులలో ఉశన కవి నేనే అని. అమ్మా, పాండవులలో అర్జునుడు నేనే అని చెప్పాడా? కాని అర్జునుడికే చెప్తున్నాడు కదా, అది వింతగా లేదా? చాలా బాగా గమనించావారావు. కృష్ణుడు అర్జునుడికే చెప్తున్నాడు, నీలో ఉన్న శ్రేష్ఠత నేనే అని. అర్జునుడు పాండవులలో అత్యుత్తముడు. ఆ ఉత్తమత్వం కృష్ణుడిది. వ్యాసుడు ఎవరు నాన్నా? వ్యాసుడు మహాభారతం రాసిన మహర్షి మీరా. చాలా జ్ఞానమున్న వ్యక్తి. ఆ జ్ఞానం కృష్ణుడిది. ఇక్కడ కృష్ణుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ప్రతి రంగంలో అత్యుత్తముడు ఉంటాడు. ఆ అత్యుత్తమత్వం కృష్ణుడే. అంటే నేను చదువులో బాగా చేస్తే, ఆటలో బాగా చేస్తే అది కూడా కృష్ణుడేనా? నీలో ఉన్న బెస్ట్ని బయటికి తీయడానికి ట్రై చేసినప్పుడు ఆ ప్రయత్నంలో కృష్ణుడు ఉన్నాడు. నీలో ఉన్న మంచి గుణాలు బయటకి తీవడమే ధర్మం. నేను బొమ్మలు వేసేటప్పుడు చాలా కాన్సంట్రేట్ చేస్తాను. అది కూడా కృష్ణుడేనా? అవును మీరా, నువ్వు నీ బెస్ట్ని ఇచ్చినప్పుడు ఆ మోమెంట్లో ఆ శ్రేష్ఠత కృష్ణుడిది. నీలో ఉన్న మంచి గుణాలను బయటకు తీవటానికి ప్రయత్నించు. అదే ఈ శ్లోకం చెప్పే విషయం. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. కృష్ణుడు చెప్తున్నాడు, శిక్షించేవారిలో శిక్ష నేనే, గెలవాలనుకునేవారిలో నీతి నేనే, రహస్యాలలో మౌనం నేనే, జ్ఞానవంతులలో జ్ఞానం నేనే అని. మౌనం రహస్యాలలో ఒకటా? అది ఎందుకు? మంచి క్వశ్చన్. ఒక్కోసారి మాట్లాడకుండా ఉండటంలో చాలా శక్తి ఉంటుంది ఆరవ్. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనసు లోపల అర్థం చేసుకోవడం, అది మౌనం. నేను కొన్నిసార్లు మాట్లాడకుండా కూర్చుంటాను. అప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి. అవును మీరా, ఆ మౌనంలో లోపల ఏదో అర్థమవుతుంది కదా. ఆ అర్థమయ్యే క్షణం కృష్ణుడిది. నీతి అంటే ఏమిటి నాన్న? గెలవాలనుకునేవారిలో నీతి కృష్ణుడే అని చెప్పాడు కదా. నీతి అంటే సరైన దారిలో వెళ్లడం, గెలవాలని ఉన్నా మోసం చెయ్యకుండా నిజాయితీగా గెలవడం, అది కృష్ణుడిది. అంటే ఎగ్జామ్లో చీట్ చేయకుండా చదివి పాస్ అవడం నీతి అన్నమాట. సరిగ్గా చెప్పావు. ఇక్కడ జ్ఞానమని కూడా వచ్చింది. జ్ఞానమంటంటే కేవలం చదివి తెలుసుకోవడం కాదు, లోపల అర్థమవడం. లోపల అర్థమవడం అంటే? ఉదాహరణకు
ఎవరైనా బాధపడుతున్నారు అని చెప్పకుండా నువ్వు అర్థం చేసుకున్నావు అంటే అది జ్ఞానం. మౌనంలో, జ్ఞానంలో రెండిట్లో కూడా ఒక లోతు ఉంటుంది. ఆ లోతు అర్థం చేసుకోవడానికి మనసు నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ప్రతి ప్రాణికి బీజం నేనే, కదిలేవి కదలనివి ఏ ప్రాణి కూడా నన్ను వదిలి ఉండదు అని. బీజం అంటే విత్తనమా అమ్మా? అవును మీరా, విత్తనం లేకుండా చెట్టు పుట్టదు కదా, అలాగే కృష్ణుడు లేకుండా ఏ ప్రాణి కూడా పుట్టదు. అంటే ఆ చెట్టు కూడా, ఆ పక్షి కూడా, నేను కూడా అందరం కృష్ణుడి నుండి వచ్చామా? అదే కృష్ణుడు చెప్తున్నది. కదిలేవి మనం, జంతువులు, పక్షులు, కదలనివి చెట్లు, రాళ్ళు అన్నీ కృష్ణుడి నుండే. అంటే ఆ పిచ్చుక కూడా కృష్ణుడేనా? ఆ పిచ్చుకలో ఉన్న జీవం కృష్ణుడిది, ఆ చెట్టులో ఉన్న జీవం కృష్ణుడిది, నీలో ఉన్న జీవం కృష్ణుడిది. అప్పుడు మనం అందరం ఒకటేనా? అంటే నేను, మీరా, ఆ చెట్టు అందరం కలెక్టెడ్గా ఉన్నామా? ఆరవ్, అదే ఈ శ్లోకం చెప్పే అత్యంత గొప్ప విషయం. ఒకే బీజం నుండి వచ్చాం కాబట్టి ఒక రకంగా అందరం ఒకే కుటుంబం. అందుకే పక్షులకు బాధ కలిగించడం తప్పు అనిపిస్తుందా నాన్న? అవును మీరా, అందరూ ఒకే మూలం నుండి వచ్చారు అని అర్థమైతే ఎవరికీ హాని చెయ్యాలని అనిపించదు. అన్ని జీవులతో మనకు సంబంధం ఉంది అని అర్థమవడమే నిజమైన వినమ్రత. ఇప్పుడు చూడండి తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడో. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నా దివ్య విభూతులకు అంతులేదు, నేను చెప్పింది కొంచెమే, ఒక సూచన మాత్రమే అని. అంటే కృష్ణుడు ఇంత చెప్పాడు, అది కూడా పూర్తి కాదా? అవునారవ్, ఇంత చెప్పాడు, అది కూడా ఒక చిన్న సూచన మాత్రమే అని కృష్ణుడే అంటున్నాడు. ఆలోచించు, అది ఎంత విశాలంగా ఉంటుందో. అంత పెద్దదా? నాకు ఇమాజిన్ చేయడానికే కష్టంగా అనిపిస్తుంది. మీరా, అందుకే ఇది వినమ్రత నేర్పుతుంది. మనం చాలా చిన్నవాళ్లం, ఈ ప్రపంచం చాలా పెద్దది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా పెద్దది అని తెలిసినప్పుడు భయంగా అనిపించదా? ఒక్కసారి ఆలోచించు ఆరవ్, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాహ్ అనిపిస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది. భయంగా అనిపిస్తుందా? లేదు, అందంగా అనిపిస్తుంది. అదే విశాలత భయం కాదు, అది వండర్. కృష్ణుడి విభూతులు అంతులేనివి అని తెలిసినప్పుడు కూడా అదే వండర్ అనిపించాలి. జీవితంలో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అని. ఒక క్రయాన్ బాక్స్లో ఎన్నో రంగులుంటాయి కదా, ప్రతి రంగు ఒక కొత్త పాసిబిలిటీ. జీవితం కూడా అలాంటిదే. కృష్ణుడి విభూతులు అంతులేనివి అంటే మన ముందు ఉన్న పాసిబిలిటీస్ కూడా అంతులేనివే. అందుకే ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుందా? అవును మీరా, జీవితంలో ఉన్న పాసిబిలిటీస్ తెరిచి ఉండని అది ఈ శ్లోకం నేర్పే విషయం. ఈరోజు కృష్ణుడు చాలా విషయాలు చెప్పాడు. జయం, పట్టుదల, మౌనం, జ్ఞానం అన్ని ప్రాణులలో తను ఉన్నాడని. ఆ అన్నీ ఒక దారిలో వెళ్తున్నాయి. ఏ దారి నాన్నా? అర్జునుడు ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నతో ఉన్నాడు. ఈ అన్నీ చూసిన తర్వాత కృష్ణుణ్ణి నేరుగా చూడాలని అనిపిస్తుంది, తన నిజమైన రూపం చూడాలని. అర్జునుడు కృష్ణుడి నిజమైన రూపం చూశాడా నాన్న? అర్జునుడు అడిగాడు, కృష్ణ, నీ నిజమైన రూపం నాకు చూపించు అని. ఆ తరువాత ఏం జరిగిందో అది మనం చూడాలి. కృష్ణుడు చూపించాడా? తర్వాతి అధ్యాయం అదే చెప్తుంది. అర్జునుడు చూసినది చూసి అతనికి ఏమనిపించిందో, ఆ క్షణం ఎలా ఉంటుందో. అమ్మా, కృష్ణుడి నిజమైన రూపం చాలా పెద్దదా?